ఈరోజు రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని సిర్పూర్ తాలూకా ప్రజలు కావేరీ నగర్ వచ్చిన ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం కోసం పెట్టిన వారి ఆశీర్వాదం కోసం పెట్టిన ఈ సమావేశం అద్భుతంగా సక్సెస్ అయింది. దీనికి మరి మాజీ మంత్రివర్యులు శ్రీ జోగరామన్న గారు, ఆసిఫాబాద్ ఈసఫ్ గారు, కోవలక్ష్మి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ దండే విఠల్ గారు, అదేవిధంగా మరెందరో నాయకులు పెట్టడం మరి ప్రజలు కేసీఆర్ గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ బహుజన వాదం, తెలంగాణ వాదం రెండు ఒకటే. రెండింటి లోపల కూడా అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఒక తత్వం ఉన్నది, ఒక స్పష్టమైన లక్ష్యం ఉన్నది అని నమ్మి నేను మరి అనివార్య కారణాల వల్ల బహుజన సమాజ్ పార్టీని వీడి భారత రాష్ట్ర సమితిలోకి రావడం జరిగింది. నేను వచ్చిన వెంటనే వారు నాకు నాగర్ కర్నూలు పార్లమెంటు సీటు కేటాయించి దాంట్లో నన్ను టీఆర్ఎస్ అభ్యర్థిగా మరి గెలపడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కావేరీ మరియు సిర్పూర్ తాలూకా ప్రజల తరపున నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి ఇక్కడ ఈ సిర్పూర్ తాలూకాలో మరి బీఆర్ఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ ఆస్తులు సంపాదించుకొని అదేవిధంగా ఇక్కడ ప్రాంత ప్రజల మీద 10 సంవత్సరాల పాటు విపరీతమైన దౌర్జన్యాలు చేసిన కోనేరు కోనప్ప గారు ఇలా నేను బీఆర్ఎస్ మరియు బీఎస్పీ పొత్తు చర్చలు జరిగిన వెంటనే మరి గోతికాడ నక్కలాగా మరి అదను చూసి వెంటనే ఈ పార్టీ మారడం, ఈ పార్టీని వదిలి బీఆర్ఎస్ని వదిలి కాంగ్రెస్ పార్టీ వదలడం జరిగింది. అది ఎంత స్వార్థ చింతనతో అదేవిధంగా అవకాశవాదంతో ఇలా పార్టీని వీడి మళ్ళీ ఇదే పార్టీ మీద మరి అభాండాలు వేస్తున్నారు. ఇది పూర్తిగా నేను భారత రాష్ట్రం నుంచి ఖండిస్తున్నా. ప్రజలు, ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ జంపు జినాలీల కుట్రలు, కుతంత్రాలను, ఈ గొర్రెలను వీళ్ళందరినీ కూడా మరి గుర్తించాల్సిందిగా, వీళ్ళను మరి ఓడించాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళందరూ కూడా అక్రమ ఆస్తుల రక్షణ కోసం, వీళ్ళ దందాలు నడపడం కోసం, వీళ్ళ బియ్యం దందా కానీ, సట్టా దందా కానీ, భూముల ఆక్రమణ దందా కానీ, లేకపోతే ఫారెస్ట్ భూములను రెవెన్యూ భూములుగా మార్చుకొని వాటిలో వెంచర్లు వేసుకునే దందా కానీ, నోటిఫైడ్ భూముల్లో వెంచర్లు వేసుకునే దందా కానీ, పేద ప్రజల మీద నిర్ణయించి వాళ్లకు జైళ్లకు పంపించే దందా కానీ, ఈ దందాల కోసం అనుకొరకు తెలంగాణ ప్రజలను వీళ్ళ నుంచి విముక్తి చేసుకోవాలని చెప్పేసి నేను సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ పిలుపునిస్తున్నా. అదేవిధంగా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా రాబోయే రోజుల్లో భారత రాష్ట్ర సమితి పెద్ద ఎత్తున కూడా సీట్లు గెలుచుకుంటుందనే ఆశాభావం మాకున్నది. మరి ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు చాలా అంటే చాలా దయనీయమైన ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారంటీల్లో రైతులకు ఏ గ్యారంటీ కూడా సరిగా రావడం లేదు. దానివల్ల వాళ్ళు రోడ్లెక్కే పరిస్థితి వస్తుంది. అన్నదాతలు ఆకలితో అలమటిస్తున్నారు. కళ్ళల్లో నీళ్లు రావడం లేదు, కన్నీళ్ళే వస్తూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితి లోపల మరి అలా ప్రజల దృష్టి మరల్చడం కోసం మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అను లేకపోతే ఇంకొకటి అనే రకరకాల తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నది. కానీ ఇవాళ తెలంగాణ చాలా తీవ్రమైన ఆవేదనలో ఉన్నది. అందుకొరకు తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వాల ఈ అవకాశం ఇవాళ పార్లమెంట్ ఎన్నికల రూపంలో వచ్చింది. అందుకొరకే దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసారి భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు ఓటు వేసి ఎంత తొందర వీలైతే తొందర మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాల్సిందిగా అందరికీ కూడా అవకాశం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిర్పూర్ నుంచి పోటీ చేస్తూ నేను సిర్పూర్ బిడ్డగానే ఉన్నాను. నేను ఇప్పటికి కూడా సిర్పూర్ బిడ్డనే. కానీ పార్టీ నన్ను నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయమన్నది. అదే నేను చెప్పాను. నేను సిర్పూర్ బిడ్డనే, కానీ నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయమని ఇంకొక పార్టీ ఆదేశాల మేరకు నేను నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేస్తుంది. దేశంలో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. అక్కడ ఉండే అవకాశాలు, బలాలు, బలహీనతలు వీటన్నిటిని దృష్టిలో దేశవ్యాప్తంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే, ఏ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్న అభ్యర్థులు వాటిని నాగంలో గుండెలో పెట్టి కాపాడుతున్నదంటే సిర్పూర్ ఎప్పుడు కూడా ఆ రోజే చెప్పిన సిర్పూర్లో నేను సిర్పూర్ నా గుండె సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.